హనుమంతుడిని చూశానన్న ఆనందంతో భీముడు గాలివేగంతో పరుగున వెళ్లి తన వారందరికీ ఈ అద్భుత విషయాన్ని వివరిస్తాడు. ఒకరోజు పాండవులందరూ వేటకు వెళ్లిన సమయంలో ద్రౌపది ఆశ్రమంలో ఒంటరిగా ఉంటుంది. అటుగా వెళుతున్న సింధుదేశపు రాజు జయద్రథుడు ద్రౌపదిని చూసి మోహిస్తాడు. ఆమె పాండవుల భార్య అని తెలిసి కూడా బలవంతంగా తన రథంపై ఎట్టించుకుని అపహరిస్తాడు. పాండవులు తిరిగి వచ్చి చూసేసరికి ద్రౌపది కనిపించదు. అక్కడున్న ఆశ్రమవాసుల ద్వారా విషయం తెలుసుకున్న భీముడు, అర్జునుడు కోపంతో జయద్రథుడిని వెంబడిస్తారు. అర్జునుడు తన బాణాలతో జయద్రథుడి సైన్యాన్ని చెల్లాచెదురు చేయగా భీముడు జయద్రథుడిని పట్టుకుంటాడు. భీముడు జయద్రథుడిని చంపబోతుంటే ధర్మరాజు అడ్డుపడతాడు. జయద్రథుడు మన చెల్లెలు దుస్సలకు భర్త, వరుసకు మన బావ, అతడిని చంపితే ఆమె వితంతువు అవుతుంది అని దయచూపుతాడు. కాని భీముడు అతడిని వదలడానికి ఇష్టపడడు. చివరకు భీముడు జయద్రథుడి తలమీద 5 పాయలు ఉంచి మిగతాది గీసేసి అతడిని అవమానించి వదిలేస్తాడు. ఆ తర్వాత జయద్రథుడు అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడి నుంచి కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.